నమస్తే అండి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 2025 సంవత్సరంలో అడుగుపెట్టాము. మీరు ఏమేమైతే అనుకుంటారో అవన్నీ నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను నేను ఎప్పుడు. ఇదిగోండి ఎంత హ్యాపీగా ఉందో ఈ గులాబీ పువ్వుని కలర్ చూస్తే. చాలా బాగుంది ఈ కలరు. 2025 మొదటి రోజు మాట్లాడాలి అని చెప్పి మిద్దె తోటలోకి వచ్చామండి. పొట్లకాయలు చూడండి, పొట్లకాయలు 2 కాయలు నిలబడ్డాయి. ఇట్లా ఎందుకు వస్తుందో తెలియట్లా. ఈ ఒక్క ఆకు ఎందుకు ఎండిపోతుందో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. పత్రహరితం తగ్గిపోయి ఇట్లా అవుతుందో ఏంటో తెలియట్లేదు. నేను పొట్ల ఆకులో చూశాను. ఇంకోటి, నేను మన మిద్దె తోటలో లింగాకర్షక బుట్టలు అవన్నీ పెట్టాం కదా. నేను మొక్కల కోసం ఏమీ కొనుక్కోను కాబట్టి నా మొక్కల కోసం నేను ఖర్చు పెట్టుకుంటానండి. ఎందుకంటే వాటికి వచ్చే 10 కాయలైనా మన చేతికి అందితే బాగుంటాయి. నేను లింగాకర్షక బుట్టల్లోనూ అదే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్లో మనం ట్యాబ్లెట్స్ ఎక్కడ తీసుకున్నా అవి సరిగ్గా రావట్లేదు. దానికోసం నేను గూగుల్లో సెర్చ్ చేసి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు ఇట్లా అని. అవన్నీ వస్తున్నాయి, రేపొద్దున వీడియో పెడతాను. నేను తెప్పించుకున్నాను, 900 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. అవన్నీ ట్యాబ్లెట్స్ అన్నీ, లింగాకర్షక బుట్టలు కూడా 2 కొన్నాను. రేపొద్దున చెప్తాను వాటి గురించి. సరదాగా ఊరికే తోటకూర ఉంది, ఈరోజు తోటకూర కోసుకుందామండి. తోటకూర, గోంగూర, ఇదిగోండి తోటకూర కోసుకుందాం, గోంగూర కోసుకుందాం, చుక్కకూర ఉంటే చుక్కకూర కోసుకుందాం. సరదాగా ఊరికే హార్వెస్ట్ చేసుకుందాం. 2025గా మనం ఏదో ఒకటి హార్వెస్ట్ చేయాలి మన మిద్దె తోటలో అనుకున్నాను. నేను కూర సాయంత్రం వండుతాను. ఇప్పుడు వండేసుకున్న వంట అయిపోయింది. మీ అందరూ ఏమి నేనైతే ఏమి వాగ్దానాలు చేయనండి. ఈ సంవత్సరం ఇది చేస్తాను, ఈ సంవత్సరం ఇది చేస్తానని. రెగ్యులర్గా మనం చేసుకునే పనులు చేసేసుకుంటామే. ఇదిగోండి ఇక్కడ ఉంది, కోసుకుందాం. ఇంకా ఇదిగోండి, మీరేమేమి చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. శీతాకాలం మొక్కలకి దుమ్ము ఉంటుందండి, దుమ్ము. ఇక్కడ తోటకూర పెట్టాను. ఇదిగోండి గోంగూర తొందరగానే పువ్వు వస్తుంది. దీనికి బలం సరిపోలా. నేను కిచెన్ కంపోస్ట్ ఉంది, వేస్తాను. అందుకే కట్ చేసేస్తాను. మళ్ళీ అదే పెరుగుతుంది. గోంగూర ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. పదండి కోద్దాం. గోంగూర, తోటకూర కలిపి పులుసు వేసేస్తానండి. సరిపోతుంది, బాగుంటుంది. మళ్ళీ బాగా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఉందండి, ఇది కూడా ఉంది. గోంగూర కోసుకుందాం రండి. రండి, గోంగూర. మట్టి మంచిగా లేకపోతే, బలం సరిగ్గా లేకపోతే ఇట్లా వస్తాయి. ఎందుకు అంటే ఆంటీ గారు మా మొక్కలు తొందరగా పూత వచ్చేస్తున్నాయి అయ్యా అని అడిగారు. నేను మీకు ప్రాక్టికల్గా చూపించాలని కూడా నేను ఇలా వీటిల్లో ఏమీ కలపకుండా పెట్టాను. అందుకు మనకి ఇలా వస్తున్నాయి. అదే పోషకాలు కలిపింది అనుకోండి, ఇట్లా వస్తాయి. రెండోసారికి చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఎంత బాగా వస్తుంది చూడండి. ఇట్లా పోషకాలు కలిపితే మనకి ఇంత బాగా వస్తాయి. ఏమండి, మీ అందరికీ నేను మొన్న తప్పు మాట్లాడాను. దీన్ని దవనము అన్న, మరువు అండి. నాకెందుకో ఎక్కువ దవనమే వచ్చేస్తుంది నోటికి. మరువము మండలు ఇంత తుంచి గుచ్చి పెట్టంగానే చక్కగా బతికేసింది ఇది. నా దగ్గర మరువు ఇట్లా ఉంది. కట్ చేసిన కొద్దికి చిగుర్లు వస్తున్నాయి. దగ్గరికి రండి, కొంచెం దగ్గరికి వస్తే బాగా కనపడుతుంది లేతగా. ఎంత బాగుందో చూడండి. మనం ఎంత కట్ చేసి ఉంటే అంత మంచిగా వస్తుంది.
మా ఇద్దరికి సరిపోతుందండి. ఇక్కడ చూడండి ఎంత బాగా కాసినాయో స్టార్ ఫ్రూట్. ఇక్కడ ఒకటి చెట్టు మీద నిలబడింది ఆ కాయ. భలే ఉంది, చాలా అందంగా ఉంది. ఇదిగోండి ఇటు వెళ్దాం పదండి. బచ్చలు చూడండి ఎంత బాగా వస్తుందో. బచ్చలు ఇంకో రోజు కోసుకుందాం. ఇది బలం ఇలా ఉంటే మంచిగా వస్తుంది. మనం బలం సరిగ్గా లేదనుకోండి మన మొక్కలు మంచిగా రావు, అంతే. మొన్న మనం సల్ఫర్ కొట్టాం కదండి. సల్ఫర్ కొట్టినాక పౌడర్ మిల్లి అంతా పోయింది. ఆ సల్ఫర్ పనిచేసింది సంజయ్ మేడం గారిది. 50 రూపీస్ అంట చిన్న ప్యాకెట్, పెద్ద రేటు కాదు అది. వంకాయలు స్టార్ట్ అయినాయి, గుత్తి వంకాయలు అన్నీ. ఇంకా నెక్స్ట్ టైం మనకి హార్వెస్ట్కి వస్తాయి. ఇదిగోండి దీనికోసం రేపు వీడియోలో నేను అవి వస్తాయి. ఇట్లా పురుగులు వస్తున్నాయి చూసారా, వీటి కోసం తెప్పించాను. మనకి ఇంకా రేపు చెప్తా వివరంగా. నేను తెప్పించినవి చూపించి చెప్తాను. పారేస్తాను. ఇది కొంచెం కరివేపాకు కోసుకుందామండి. కరివేపాకు అయితే ఇట్లా కోసుకుంటామే. ములక్కాయలు, మన చెట్టు ములక్కాయలు చాలా బాగుంటాయి. చాలండి కరివేపాకు. నీళ్ళు పోయాలి, సాయంత్రం పోస్తాను. మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.